6 అడుగుల బుల్లెట్, ఇది పాత మాట. తుఫాన్, ఇది కొత్త ట్యాగ్ లైన్. ఇదంతా ఎవరి కోసమో మీకు అర్థమయ్యే ఉంటుంది. అన్నచాటు తమ్ముడిగా రాజకీయాలకు వచ్చిన ఆ తర్వాత సొంతంగా ఎదిగి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఇక 100% స్ట్రైక్ రేట్ సాధించడం ఆయనకే చెల్లింది. ఆవేశం, సహనం, సమస్యలపై ఆవేదన కలగలిసి ఇక ఘంఘమార్తంగా విజృంభించి ఔరా అనిపించారు. ఒక్కడే సాగి ఇప్పుడు కోట్లాది మందిని తనతో పాటు నడిపిస్తున్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. అతనే ఏపీ డిప్యూటీ సీఎం. చిత్రాలలో జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం ద్వారా మరోసారి పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేశారు. జగన్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు గుండాలని కానీ రాళ్లు ఇసిరే వాళ్ళని కానీ కిరాయి హంతకుల్ని కానీ తీసుకొస్తే నువ్వు పొలిటికల్ లీడర్స్తో గొడవ పెట్టుకుంటే గొడవ వేరుంటుంది, వర్గపోరు ఉంటుంది. మాలాంటి దేశభక్తులతో పోరాటం పెట్టుకుంటే తిరుగుబాటు ఉంటుంది. తొక్కి నాట తీస్తాం, గుర్తుపెట్టి తొక్కి నార తీస్తాం. ఈ డైలాగ్ సినిమాల్లోది కాదు. ఈ డైలాగ్ పలికిన వ్యక్తికి సినిమా నేపథ్యం ఉన్నంత మాత్రాన పేపరు చూసి చెప్పింది కాదు. 10 ఏళ్ల సొంత రాజకీయ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని లక్ష్యం వైపు అడుగులు వేస్తూ తన గురి తప్పదనే నమ్మకంతో గుండె లోతుల్లోంచొచ్చిన పవర్ఫుల్ డైలాగ్. సీన్ కట్ చేస్తే ఈ డైలాగ్ లో చెప్పిందే జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా సంచలనం సృష్టించారో ఫలితాలే వెల్లడించాయి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా వైసీపీకి వ్యతిరేకంగా జగన్ ఓటమే లక్ష్యంగా ఎడముఖం పెడముఖంగా ఉన్న టీడీపీని బీజేపీని కలిపి జనసేన వాటాగా వచ్చే సీట్లను కూడా తగ్గించుకొని అనుకున్నది సాధించారు ఈ కొణిదెల కళ్యాణ్ బాబు. ఆ ఫలితాల ఎఫెక్ట్ ఒక్క ఏపీలోనే కాదు, యావత్ భారతం మొత్తం ప్రతిధ్వనించింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి వచ్చిన మాటలే దానికి తార్కాణం. पवन नहीं आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. ప్రపంచ నేతగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఈ కాంప్లిమెంట్ వచ్చిందంటే ఆ వెనక పవన్ కళ్యాణ్ చేసిన శ్రమ ఏ పాటిదో అర్థమవుతుంది. అర్థం చేసుకోవచ్చు కూడా. చెప్పడం చాలా ఈజీ, కానీ ఆచరణలో చేసి చూపించడం అంత తేలిక కాదు. ఈ స్థాయికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేరుకున్నారంటే అదేదో రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ టీడీపీని పెట్టి 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చే రోజులు ఇప్పుడు లేవు. అంతెందుకు, 2009లో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా అది మధ్యలోనే ముగిసిపోయింది. కాంగ్రెస్ లో కలిసిపోయింది ప్రజారాజ్యం. ఆ సమయంలో యువరాజ్యం అధినేతగా అన్నచాటు తమ్ముడిగా పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసినా అది ఒక తొలి అడుగు మాత్రమే. కానీ ఆ కసి, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపన, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే పట్టుదల 2014 నాటికి మరింత బలంగా మారింది. అప్పటికే తెలుగు రాష్ట్రాలు రెండయ్యాయి. అదే సమయంలో పురుడు పోసుకుంది జనసేన. 2014లో ఎన్నికలకు ఎంతో టైం లేదు. విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్న ఆవేదన జనాల్లో ఉంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు, మోదీ నాయకత్వం అయితే బాగుంటుందని తలచి మరో మాట మాట్లాడకుండా ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చారు పవన్ కళ్యాణ్. 2014లో జనసేన అంటే ఒక్క పవన్ కళ్యాణే అనుకున్నారు. కానీ అతని వెనక ఒక తెలియని శక్తి ఉందని, ఆ శక్తి పవన్ కళ్యాణ్ అనుసరిస్తోందని తెలియడానికి, తెలుసుకోవడానికి ఆనాటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఒక్క సీటులో పోటీ చేయకపోయినా మోదీ చంద్రబాబులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.
చట్టసభల్లో సభ్యుడు కాకపోయినా ఎన్డీఏ పక్ష పార్టీగా జనసేన అధినేతగా నాడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన భేటీకి వెళ్లారు పవన్ కళ్యాణ్. 2018 నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. టీడీపీతో పాటు జనసేన కూడా బీజేపీకి దూరమైంది. 2019 ఎన్నికల నాటికి అందరిది తలోదారయ్యింది. టీడీపీ ఒంటరి పోరుకు వెళ్లి దెబ్బతింది. జనసేన లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో జత కలిసింది. పవన్ కళ్యాణ్ స్వయంగా 2 చోట్ల అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు వచ్చింది ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు. అది రాజోలు అసెంబ్లీ స్థానం. ఆ ఒక్క ఎమ్మెల్యే సైతం తర్వాత జంపు జిలాని అయ్యారు. ఆ తర్వాత పరిస్థితి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే కోలుకోవడం చాలా కష్టం. పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఘోరంగా పార్టీ దెబ్బతింది. కానీ నిప్పుల కొలిమిలో ఉక్కు కాలినట్టుగా ఆ ఓటమి పవన్ కళ్యాణ్లో మరింత కసిని పెంచింది. ఉద్దానం నుంచి అమరావతి రైతుల వరకు ఆపన్నులకు అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సొంత నిధులతో ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి చొరవ తీసుకోవడం బహుశా పవన్ కళ్యాణే మొదటి వ్యక్తి అన్నది విమర్శకుల మాట. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక ప్రతిపక్ష పార్టీకి ఎదురయ్యే కష్టాలేంటో, ప్రతిపక్ష పార్టీ బాధ్యతలేంటో చాలా తక్కువ కాలంలోనే అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో కలిసి సాగిన లెఫ్ట్ పార్టీల నుంచి దూరమయ్యారు. తిరిగి బీజేపీకి దగ్గరయ్యారు. కానీ ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల 2019 నుంచి 2023 వరకు ఎదురైన అనేక ఇక్కట్లను భరించారు జనసేనాని. కానీ తన రాజకీయ ప్రస్థానం నుంచి పక్కకు వెళ్లలేదు. జనాల నుంచి దూరం జరగలేదు. జనంతోనే, జనం కోసం అనుక్షణం తపించారు పవన్ కళ్యాణ్. మధ్యలో ఆర్థిక ఇబ్బందులతో సినిమాలు చేసిన, ఆ సినిమాలు ఆడకుండా అడ్డుకున్న పవన్ కళ్యాణ్లో కసి పెంచిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. అట్లాగే అదరలేదు, బెదరలేదు. ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరగడానికి 2023 వేదిక అయిందని చెప్పాలి. వైసీపీ పెడుతున్న కేసులకు టీడీపీ శ్రేణుల ఆందోళన చెందుతున్న తరుణంలో అదే తరహా అణిచివేత తనకు ఎదురైనా గాని పవన్ కళ్యాణ్ ధైర్యంగా పోరాడారు. వైసీపీని ఓడించాలనే పట్టుదలను పెంచుకున్నారు. ఇంతలో స్కిల్ స్కామ్ పేరుతో చంద్రబాబును అరెస్టు చేయడం, ఆ అరెస్టును ఖండిస్తూ పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవడం, ఇది టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నుంచి వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా దూషణలు ఎన్ని జరిగినా, ఎన్ని ఎదురైనా ఎక్కడా కుంగిపోలేదు. చంద్రబాబుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో వస్తానంటే అడ్డుకున్నారు. ఆ రోజు రోడ్డు మార్గంలో వస్తే జగ్గయ్యపేట దగ్గర ఆపేశారు. కానీ రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపారు పవన్ కళ్యాణ్. అంతకుముందు విశాఖలో పవన్ కళ్యాణ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చర్చగా మారింది. ఇవన్నీ టీడీపీ జనసేనను మళ్లీ దగ్గర చేశాయి. స్వయంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి ఆ జైలు నుంచి బయటకొచ్చి అక్కడే టీడీపీ జనసేన పొత్తును ప్రకటించారు. బీజేపీని ఒప్పిస్తానని చెప్పారు. ఈ మాటలు చెప్పడానికి ఎన్నో గట్స్ ఉండాలని అంతా అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనుకుంటే అయిపోయిందా అని ప్రశ్నించిన వారు లేకపోలేదు. కానీ ప్రజల్లో ఒక సైలెంట్ కరెంట్ పాస్ అవుతోంది. అది పెద్ద డైనమైట్లా ఎన్నికల నాటికి పేలుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అనేక వ్యయ ప్రయాసాల కోరి బీజేపీ పెద్దలను ఒప్పించి, వారు ఆగ్రహం వ్యక్తం చేస్తే భరించి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసేలా చేశారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దల నుంచి ఎదురైన ప్రతికూలతను ఒక సమయంలో పవన్ కళ్యాణే స్వయంగా ఒక సమావేశంలో వెల్లడించారు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. కూటమి పొత్తు సర్దుబాటులో భాగంగా టీడీపీ నుంచి ఘనంగానే జనసేన అసెంబ్లీ, ఎంపీ సీట్లు దక్కించుకుంటుందని అనుకున్న బీజేపీ కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ కాస్త తగ్గారు. 21 అసెంబ్లీ,
2 లోక్సభ సీట్లు తీసుకొని అన్ని చోట్ల గెలిచి ఆశ్చర్యపరిచారు. ఒక్క జనసేన అభ్యర్థులను గెలిపించడమే కాదు, కూటమిలోని అభ్యర్థుల్ని గట్టెక్కించడంలో కూడా కీ రోల్ పవన్ కళ్యాణ్దే. ఫలితంగా 175 అసెంబ్లీ సీట్లలో కూటమికి 164 సీట్లొచ్చాయి. వైసీపీని ఓటర్లు ఊచ కోత కోయడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారన్నది అందరూ అంగీకరించే అంశం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం. ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో శ్రమ ఉంది. చాలా రాజకీయ పార్టీల్లో ఉద్దండులైన నేతలున్నప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేనలో నాదెండ్ల మనోహర్ తప్పితే మరో బలమైన నేత లేరు. కానీ ప్రజల్లో బలంగా జనసేనను నాటుకుపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. జనసేన వెనుక జన సైన్యం ఉందని నిరూపించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాక ఏపీలో కుప్పం, పులివెందుల తర్వాత అంత ఫోకస్ ఆ నియోజకవర్గానికి వచ్చేలా చేశారు పవన్ కళ్యాణ్. అంతెందుకు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ ట్యాగ్ లైన్ పెద్ద ఫేమస్ గా మారిపోయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ సాధించిన ఈ సక్సెస్ వెనుక ఎంతటి కఠోర శ్రమ ఉందో అది ఒక్క పవన్ కళ్యాణ్కే తెలుసు. ఆయన్ను దగ్గరగా చూసిన వారికి తెలియకపోవచ్చు. పవన్ కళ్యాణ్ మనసు తెలిసిన వారికే అది అర్థమవుతుంది. డిప్యూటీ సీఎంగా కూడా తనదైన శైలిలో పనితీరు కనబరుస్తూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం ద్వారా మరోసారి అందరి అటెన్షన్ క్రియేట్ చేశారు. అధికారంలోకి వచ్చాక జనసేన నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ ఇదే. చిత్రాడలో పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు? భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి చిత్రాడ సభ ద్వారా ఎలాంటి అడుగులు వేస్తారు? ఈ ప్రశ్నలన్నీ ఆసక్తికరమే. రాజకీయాల్లో ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఈ రెండు ఉంటేనే రాణించగలరు. ఇప్పటి జనరేషన్ కు ఇవేమీ లేవు. అన్ని షార్ట్ కట్సే. కానీ ఓర్పుతో ఉంటే, సహనంతో అడుగులు వేస్తే ఎలాంటి విజయం అందుకోవచ్చో నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఒకే ఒక్కడుగా ముద్రపడ్డారు ఈ జనసేనాని.